అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మానసికంగా అలసట చెందటం అనేది మనిషికి ఉండకూడదు అనే దాని గురించి మనం మాట్లాడదాం. అలసట గురించి మాట్లాడితే శారీరకంగా అలసిపోవటం, మానసికంగా అలసిపోవటం అనేటువంటి రెండు అంశాలు ఉన్నాయి. కానీ మనిషి ఎప్పుడు కూడా శారీరకంగా అలసిపోయినా మనం తిరిగి కోలుకోవచ్చేమో, కానీ మానసికంగా కనుక అలసిపోతే కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఎప్పుడైతే మానసికంగా మనం ఇబ్బంది పడతా ఉన్నామో శారీరక ఆరోగ్యం కూడా దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంది. మనిషిలో ఈ రెండు ఒకటే అయినప్పటికీ మనం విడివిడిగా చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. శరీరాన్ని వేరుగా, మనస్సును వేరుగా మనం అంచనా వేయడం జరుగుతుంది. కానీ ఒక ఆరోగ్యం మరొక ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది అన్నది కూడా వాస్తవం. ఒంట్లో నలతగా ఉంటే అది ఖచ్చితంగా మానసిక బలం మీద అది ప్రభావాన్ని చూపిస్తుంది. లేదా ఏదైనా గతాన్ని తలుచుకునో భవిష్యత్తును ఊహించుకునో ఆందోళన చెందితే ఖచ్చితంగా అది శరీరం మీద కూడా దాని యొక్క ప్రభావం పడేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే మనిషి శారీరకంగా అలసిపోతే పర్వాలా, కొంచెం విశ్రాంతి తీసుకుంటే, నిద్రపోతే ఖచ్చితంగా ఆ శారీరక అలసట నుంచి మళ్ళీ రిలాక్స్ అవుతాం. మామూలుగా మన యొక్క పనులు మనం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ మానసికంగా కనుక మనం కృంగిపోతే, మానసికంగా కనుక అలసిపోతే మరి చాలా ఇబ్బందులు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులతో పాటుగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చాలా రకరకాలైనటువంటి నష్టాలు మనకు జరుగుతాయనేటువంటి విషయం మనందరం కూడా గ్రహించాలి. అయితే మానసికంగా అలసట ఇప్పుడు చెందుతాం, ఎమోషన్స్ని మనం కంట్రోల్ చేసుకోలేనప్పుడు, భావోద్వేగాలు మన మనస్సుని గాయపరిచినప్పుడు, ఇబ్బంది పెట్టినప్పుడు, ప్రేరేపించినప్పుడు మానసికంగా మనిషి అలసిపోయినటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రేమ వైఫల్యాలు కానీ, మానవ సంబంధాలు దెబ్బతినడం కానీ, ఆర్థికంగా ఇబ్బందులు కానీ, లేదా ఆరోగ్యపరంగా శారీరక ఆరోగ్యపరంగా ఇబ్బందులు కానీ ఎదురైనప్పుడు మనిషి మానసికంగా అలసట చెందినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ మనం విజయాన్ని సాధించాలని అంటే, అనుకున్నది సాధించాలని అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మనస్సు అలసిపోవటానికి వీల్లేదు. దానికి ఎప్పుడూ ఉత్సాహాన్ని నింపేటటువంటి విధంగా మనం ఉండాలి. ఆత్మస్థైర్యంతో ఉండాలి. ఎటువంటి సమస్యనైనా పరిష్కరించుకోగలననేటువంటి సానుకూలమైనటువంటి దృక్పథంతో మనసుకు మనం ఎప్పుడు కూడా ఆ బలాన్ని చేకూర్చే విధంగా ఉండాలి తప్పించి, శారీరకంగా మనిషి ఎంత అలసట చెందినా పర్వాలేదు, కానీ మానసికంగా మనం అలసట చెందడానికి వీలు లేదనేటువంటి ఆ దృక్పథంతో మనం ఉండగలగాలి. వయసు రీత్యా సంబంధం లేనటువంటి వాళ్ళు కూడా, పెద్ద వ్యక్తులు, ముసలి వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా ప్రతి విషయంలోనూ పార్టిసిపేట్ చేసేటటువంటిది కూడా మన సమాజంలో చూస్తూ ఉంటాం. దానికి ప్రధాన కారణం ఏంటంటే, వయసు మీద పడిన శరీరం అలసిపోయినా కూడా మనసుని ఎప్పుడూ ఉత్సాహంగా ఉంచుకునేటువంటి వ్యక్తులు వయసుతో సంబంధం లేకుండా చాలా ఉత్సాహంగా కనిపిస్తూ ఉంటారు. కొంతమంది భౌతికంగా చాలా సమస్యలు ఫేస్ చేస్తున్నప్పటికీ కూడా మానసికంగా బలంగా ఉండి ఏ సమస్యను కూడా వాళ్ళకి కనిపించకుండా చాలా ఆత్మస్థైర్యంతో, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు తెలిసిన వాళ్ళు కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. అంత మనోధైర్యంతో ఎలా ఉండగలుగుతున్నారు, అంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నారు, నీకు ఉన్నటువంటి పరిస్థితులు మాకు తెలుసు, కానీ మీరెందుకు అంత ఎక్కడ కూడా కనబడినవ్వకుండా ఉత్సాహంగా ఎలా ఉండగలుగుతున్నారంటే ఆ వ్యక్తులు మానసికంగా బలంగా ఉన్నారు, మానసికంగా ఆరోగ్యవంతంగా ఉన్నారు, ఎక్కడ కూడా మనసుని అలసట చెందకుండా చూసుకుంటున్నారు. కాబట్టి ఆ వ్యక్తులు అంత ఉత్సాహంతో జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతూ ఉన్నారు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, పరిస్థితులు ఏది కూడా శాశ్వతం కాదు. ఒకటి వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ఒక సమస్య పెద్ద సమస్య అనుకుంటా, అది తీరిన వెంటనే మరొక సమస్య వస్తూ ఉంటుంది. ముందు సమస్య పెద్ద సమస్య కింద మనకు కనిపించినటువంటిది జీవితంలో జరిగేటటువంటి సంఘటనలు మనకు నేర్పినటువంటి పాఠం. కాబట్టి ఎక్కడ కూడా ఏదైనా సమస్య వస్తే కృంగిపోకుండా మనోధైర్యంతో నిలబడండి. మనస్సును మాత్రం ఎక్కడ కూడా బలహీనపరచుకోకండి. నిరంతరం ఉత్సాహాన్ని నింపండి మనసుకి. ఎప్పుడైతే మనం నిరంతరం ఉత్సాహంగా ఉంటూ, సానుకూలమైనటువంటి దృక్పథంతో ఉంటూ, ఆత్మవిశ్వాసంతో మనం ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఏ సమస్య కూడా మనం కృంగదీసేటటువంటి పరిస్థితి ఉండదు. ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకునేటువంటి స్థాయి తీసుకొచ్చుకోండి. ఆనందమైన దుఃఖమైనా సరే సమస్థితిలో తీసుకునేటువంటి పరిస్థితి కనుక మనం ఉండగలిగితే ఖచ్చితంగా మనం అనుకున్నది మనం సాధించగలుగుతాం. జీవితంలో సమస్యలని ధైర్యంగా ఎదుర్కోగలుగుతాం.
నువ్వు అనుకున్నటువంటి విజయాన్ని ఖచ్చితంగా సాధించేటటువంటి పరిస్థితి ఉంటుందనేటువంటి విషయాన్ని మీరు అందరూ కూడా గమనించాలని, శారీరకంగా అలసట చెందినా పర్వాలేదు కానీ ఎక్కడ మనసుకు మాత్రం అలసట చెందకుండా ఎప్పుడూ ఉత్సాహంగా ఉంచుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.